ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నావు. అవునమ్మా, ఇందాక విరాట్ బాబు, శ్రీపతి బాబు మీతో మాట్లాడిందంతా విన్నాను. గొప్పోళ్ళ సంగతి మీకు తెలుసు. అవసరం తీరిపోగానే తప్పుకుంటారు. పాపం మా అత్త కూడా అలాగే బలైపోయింది. ఇప్పుడు అదే భూమికి జరిగితే మా అత్త తట్టుకోలేదు. భూమి మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను. మా అత్తకి నేను చిన్నప్పటి నుంచి అంటే ఇష్టం. భూమి నీకోసమే పుట్టిందిరా అప్పలరాజు అనేది. ఇప్పుడు విరాట్ బాబు వచ్చి భూమికి ఏదో మాయ మాటలు చెప్పడానికి వెళ్తున్నాడు. అవన్నీ నమ్మొద్దని, మీ అమ్మ నిన్ను అప్పలరాజుకిచ్చి చేస్తానని మాటిచ్చిందని మీరే భూమి కట్టైనా చెప్పాలమ్మా. నేనా? నాకు ఈ బాధ చెప్పుకోవటానికి కూడా ఎవరు లేరమ్మా. భూమి మనసులో ఏముందో తెలియక భయం వేస్తా ఉంది. ఎక్కడ విరాట్ బాబు మాటలు నమ్మేస్తుందేమోనని కంగారుగా ఉందమ్మా. ఈ ఒక్క సాయం చేయండి అమ్మా. నాన్నమ్మ నన్నింత టూ మచ్గా ఇన్సల్ట్ చేస్తుందా? రాజావారి మనవరాలెక్కడా? ఆయన దయాధర్మంతో బతికే ఆ భూమి ఎక్కడా? ఇన్ని సంవత్సరాల నుంచి నా కూతురు చేతుల మీదుగా జరిపించే కార్యక్రమం ఈ వాడ దారిని పోయేదంతా జరిపిస్తారా? మనకింత అవమానం జరగడానికి కారణం ఆ భూమి. ఆ వీడియో విషయం బయటపెట్టి అది మన్ని పని మనుషులుగా మార్చేసిందే. దాని సంగతి ఏంటో తేలుస్తా. హాయ్ నందిక. హే పోరా, నా బాధలో నేనుంటే నువ్వు అత్త మీద కోపం దొత్త మీద చూపిస్తావేమిటే? నువ్వు ఉండు నాయనా. ఇప్పుడు గాని అది డాన్స్ కాంపిటీషన్లో గెలిస్తే ఆ ప్రైజ్ మనీ పోతుంది. నందిక చదువు 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. చదువే కాదు, అందరి ముందు నాకింకా ఇన్సల్టింగ్గా ఉంటుంది. అందుకే చరణ్ని ఆగమన్నాను. చెప్పండి. ఆ భూమి డాన్స్ పోటీల్లో వేసుకోబోయే డ్రెస్సుని కాల్చి బూడిద చెయ్యాలి. ముందు నువ్వు వెళ్ళి ఆ పనేది చూడు నాయన. నువ్వు దొరికిపోయావనుకో మేమందరం దొరికిపోతాం. ఇలాంటి పనులు చేయాలంటే నాకు చాలా ఇష్టం. అందులో భూమి మీద రివెంజ్ తీర్చుకోవడం అంటే ఇంకా ఇష్టం. కానీ దానికి ఆ చిన్న పనిష్మెంట్ సరిపోదేమో. కరెక్ట్. బట్టలు కాల్చేయడం మాత్రమే కాదు, దాన్ని లేపేయడానికే ప్లాన్ వేశాను నందిక. ఇటువైపు ఎవరు రాకుండా నేను మేనేజ్ చేస్తాను. నువ్వు వెళ్ళి దాని డ్రెస్ కాల్ చేసిరా. బూడిది చేసొస్తా. దాని డ్రెస్ ఏ కలరా? ప్యారెట్ గ్రీన్. ఓకే.
తీసుకోండి అమ్మా. బాబు ఇట్రా, వాళ్ళిందాకే 3 చెరువులు నీళ్లు తాగారు. రే దున్నపోతా ఆగా, ఇటు నుంచెల్లా అటిస్తావేమిట్రా గుడ్డి సచ్చినోడా, ఇటీవా. ఇది నన్నే అవమానిస్తుందా? దీనికి నేనిస్తాగా జలక్క. నేను ఇచ్చేవాడిని కదండి, అంత తొందర ఎందుకు మీకు? రేయ్ ఏంట్రా ఎక్కువగా వాగుతున్నావు? బెండకాయ మొహోడని నీ బాబు సొమ్మేదో ఫ్రీగా ఇస్తున్నావేంట్రా? లేకపోతే నీ బాబు సొమ్ము తినే అందరూ బ్రతుకుతున్నారనుకుంటున్నావా? వాసు వేసినట్టుంది. వెళ్ళండమ్మా, వెళ్ళండమ్మా, వెళ్ళండి. రేయ్ కళ్ళు కనిపించట్లేదా? ఇందాక నీకు కనిపించలేదా శేషమ్మ? పొరపాట్లు సహజంగా జరిగిపోతూ ఉంటాయి. అయ్య బాబాయ్, చూసుకోలేదమ్మగారు. హలో, వాష్రూమ్ ఇటుంది. కాదు, అటు. అటొకటి ఇటొకటి ఉందా అత్తయ్య? లేదు, ఒకటే ఉంది. కొండ చూస్తుంది. ఏ ఆగాగు. ఏ ఇదెవరి డ్రెస్సే? మా భూమి డ్రెస్ అమ్మడు, ఇత్రి చేసుకొని వస్తున్నా. ఏ అది కాంపిటీషన్ లో వేసుకోవాల్సిన డ్రెస్ ఇదేరా? అవునా? నువ్వు ప్యారెట్ గ్రీన్ అన్నావు. అది కూడా ప్యారెట్ గ్రీనరా? మరి నేను కాల్ చేసిన ప్యారెట్ గ్రీన్ ఎవరిది? చూద్దారా. రే నువ్వు డ్రెస్ ఎక్కడ నుంచి తీసావురా? ఇక్కడి నుంచి తీసాను, కాల్చి కింద పడేశాను. ఏమైంది? రే నువ్వు కాల్చింది నా డ్రెస్ రా. నా డ్రెస్ కూడా ప్యారెట్ గ్రీనేరా? చూడు చిచ్చి, నా ప్లాన్ నాకే తిప్పికొట్టావు కదరా. వెదవా సన్నాసి యాబ్రాసి. చిచి, ఈ బాత్రూమ్ ఎక్కడ చచ్చిందో. బెండకాయ మొహోడా, బెండకాయ మొహోడని. అవునత్త, అప్పల రోజునే. ఎక్కడ చచ్చావే? వాష్రూమా? ఇది కూడా కదా, ఇటుందేమో. అప్పి ఎందుకత్తా ఇన్నాళ్ళు ఎదురుగా ఉన్న పరాయిదాల్లో చూసావు? ఇప్పుడు నేను నా వాళ్లకు పరాయిదాన్ని, కానీ వాళ్లకు కావలసిందాన్ని. ఎందుకు? ఆ శేషమ్మకు భయపడే కదా. నేనెవరో తెలిసిపోతే నాకు మాత్రమే ప్రమాదం కాదప్పలరాజు, అది భూమికి కూడా ప్రమాదంగా మారుతుంది. అసలు ఏం జరిగిందత్తా? నువ్వు విరాట్ బాబు ఇంట్లో ఉండటం ఏంటి? నీకు యాక్సిడెంట్ అవ్వటం ఏంటి? అసలు ఆ శేషమ్మకు నీకు గొడవ ఏంటి? నువ్వు ఎవరికి చెప్పనని మాటివు. భూమికి కూడా. ఈ విషయం ఎక్కడైనా నోరు జారావంటే
మీరిద్దరూ ప్రాణాలతో మిగలరు. ఈడ్చి పడేయండి వాళ్ళని, ఈడ్చి పడేయండి వాళ్ళని. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, నేను పేదరాళ్ళే, కానీ నా కడుపులో ఊపిరి పోసుకుంటున్నది మాత్రం మీ వంశాంకరమే అమ్మగారు. ఆ బిడ్డకు అన్యాయం చేయకండి. నీతి రీతి లేని ఇలాంటి ఆడదాన్ని నీ చేతులతో నువ్వే బయటికి గెట్టి, నీ చేతులతో నువ్వే బయటికి గెట్టి, బయటికి గెట్టి, బయటికి గెట్టి. నడు బయటికి, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. గౌరీ, శ్రీపతి పోద లోపలికి. ఏంటత్తా నువ్వనేది? నువ్వు రాజావారి కోడలవా? భూమి వాళ్ళ మనవరాలా? మరి వాళ్ళ మనవరాల కోసం అంత తప్పించిపోతుంటే నువ్వు నిజం చెప్పకుండా ఎందుకు దాచిపెడతావు అత్తా? కారణం ఆ శేషమ్మ. ఎవడ్రా వాష్రూమ్ ఇంత దూరంలో గట్టి సచ్చింది? ఎవరికైనా అర్జెంట్ అయితే ఇన్ని కిలోమీటర్లు ఎలా నడుస్తారా సచ్చినోడా? చచ్చాన్రా దేవుడు! మీరా ఏందమ్మట్ట కొట్టినారు? అక్కడ నా కాలు మీద సాజు పడేసి వచ్చి ఇక్కడికొచ్చి ఈవిడ గారి చీర ఉతుకుతున్నావంట్రా? మర్యాదగా కాళ్ళు కడుగురా. కాళ్ళ మీద పడేసి చచ్చావు కదరా, కడుగో. నేను లేకపోతే ఎవరు కడిగేవాళ్ళు అమ్మగారు? ఇదిగా ఉందిగా, ఒకరింట్లో ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు, ఇంకొకరు ఫ్రీగా బట్టలు సారెలు ఇస్తున్నారు. ఆ మాత్రం చెయ్యదేంటి? చెవా? మీ తాత సొమ్మిది ఎత్తున్నట్టు అలా అంటున్నారేంటండి? రేయ్, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? పగులుద్ది. పోయి నీళ్ళు తీసుకొచ్చి కాళ్ళు కడుగో. కడుగో, కడగరా. బాగా తిక్క కుదిరిందిరా నీకు. లేకపోతే సాసు పోస్తావా? రేయ్, ఊరికే నీళ్లు పోస్తే వదలదు. కాస్త చేత్తో గట్టిగా రుద్ది కడుగో. చేత్తో ఎట్ట కడుగుతారండి? చెయ్యన్న వాటరా? ఏయ్, కడుగా. కడగరా రే, కడుగో. కడుగుతున్నా. ఈ పువ్వు నాకెందుకు ఇస్తున్నారు మాస్టారు? నీకు తెలుసు, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎర్ర గులాబీ ఎందుకు ఇస్తాడో నీకు తెలుసు. అన్నీ తెలిసి, నా మనసేంటో తెలిసి నువ్వు తెలివిగా మాట్లాడడం మొదలుపెట్టావు. నీ తెలివి చదువులో చూపించు, ఇక్కడ మనసు మాత్రమే చూపించు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అని దీని అర్థం. చాలా ఓకేనా? ఇది అందుకుంటే నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేసావని అర్థం. ఇప్పుడు తీసుకో. మాస్టర్, ఏమైనది మాస్టరు? నాను పోతా. ఎక్కడికి పోతా? ఏమైనాది? లవ్ అయింది. ఎందుకైనాది? కొవ్వు ఎక్కువైంది.
మాస్టరు నేను పోతా. ఇవాళ నీ అంత చూస్తా. నీ జీవితంలో నిప్పులు పోస్తా. మీరు మంచోళ్ళు అనుకున్నారు మాస్టరు. ఎందుకు అనుకున్నావు? నేను మంచోడిని కాదు. నన్ను గట్టిగా అరిచేస్తాను. అరిస్తే కరుస్తా. ఎందుకంటే మారిపోయినారు మాస్టరు? ఏం చేయాలి మరి? మర్యాద అడిగితే వింటున్నావా? ప్రేమతో ప్రేమిస్తున్నాను, ప్రేమించమని చెప్తే ప్రేమిస్తున్నావా? మళ్ళీ మొదలెట్టారా? మధ్యలో గ్యాప్ వచ్చింది కదా. నానేంటో పొద్దునే చెప్పాను కదా, మళ్ళా ఏంటి? నేను ప్రేమించమని అంటున్నానే తప్ప నేను ప్రేమిస్తున్నాను అని చెప్పానా? అట్టాగన్నా ఇట్టాగే, ఇట్టాగన్నా అట్టాగే. మరి ఎట్టా చావను? నేను ఒక్కటే చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. నేను నిన్ను వదిలిపెట్టను. ఎవరు అడ్డొచ్చినా చచ్చినట్టు నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఆ శ్రీపతి గారిలాగా పెద్దవాళ్ళకి భయపడి వదిలేయను. మీ అమ్మకు అన్యాయం జరిగినట్టు నీకెలాంటి అన్యాయం జరగనివ్వను. చావైనా బతుకైనా నీతోనే అని గుర్తుపెట్టుకో. శభాష్ సార్, మీరు ఏమైనా చేయగలరు, ఎంతకైనా దిగజారిపోగలరు. మీరనుకున్నది జరిగిపోవాలంతే. వెంటపడే నేను మీకు నచ్చలేదు, ఎక్కడో విలేజ్ నుండి వచ్చిన ఇది మీకు నచ్చింది. నీకెందుకు? ఎందుకు నువ్వు ఇందులో జోక్యం చేసుకుంటున్నావు? దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. బీ ఇన్ యువర్ లిమిట్స్. గెట్ లాస్ట్. నాకెందుకా? ఎందుకంటే మీరంటే నేను పడి చచ్చిపోతున్నాను కాబట్టి. ఎందుకంటే ఎప్పటికైనా మిమ్మల్ని నేను సొంతం చేసుకోవాలనుకున్నాను కాబట్టి. ఎందుకంటే నాకు దక్కని మీరు ఇంకో అమ్మాయికి దక్కడానికి వీల్లేదు కాబట్టి. మీరు తెలుసుకోండి మాస్టరు. మధ్యలోకి నన్ను లాగమాకండి. ఎప్పటికైనా నేను ఇంతే, ఇట్టాగే ఉంటాను. విన్నారుగా ఏమైంది? ఎందుకు పనికిరాని ఆఫ్టర్ ఆల్ ఒక విలేజ్ గర్ల్కి కూడా మీరు నచ్చలేదంటే మీ లెవెల్ ఎంతకు పడిపోయిందో ఆలోచించండి ఒకసారి. భూమి మనసు నాకు తెలుసు. ఆ మనసులో నేనే ఉన్నానని తెలుసు. ఆ తలుపులు ఎప్పటికైనా నా కోసమే తెరుచుకుంటాయని తెలుసు. అప్పటిదాకా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ముందు భూమి వెళ్ళింది, వెనకాలే వీడెళ్ళాడు. లోపల తలుపులు పెట్టుకుని ఏం చేస్తుంటారబ్బా? బహుశా హోంవర్క్ చెయ్యకపోతే కూర్చోబెట్టి చేయించుంటాడు. లేకపోతే ఏంటత్తా, ఓ అమ్మాయి ఓ అబ్బాయి గదిలోకెళ్ళి తలుపు పెట్టుకుంటే ఏంటర్థం? ఇదేంటే నువ్వు లోపలే ఉన్నావా? ఉన్నాను. నేను ఉన్నానని తెలియక వాళ్ళు చాలా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? పెద్దవాళ్ళని ఎదిరించైనా సరే దాన్ని పెళ్లి చేసుకుంటాడంట. ఓహో, అంతదాకా వచ్చిందన్నమాట. ఆనాడు రాజావారికి జరిగింది, నేను బలయ్యాను. ఆ తరువాత శ్రీపతికి జరిగింది, గౌరీ బలైంది. ఇప్పుడు విరాట్ క్యూలో ఉన్నాడు. ఆ భూమి బలయ్యి తీరాల్సిందే. మన నందికని కాదన్నవాడు నచ్చిన దాన్ని ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. అవునే, ఆ చరణ్ గాడు ఎక్కడా? ఎప్పుడు రమ్మావా అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆకేదెట్టాక అందాక ఏకేదెట్టాక ఆకేదెట్టాక
సీక్రెట్ చెప్పవే